యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం నుండి మూటకొండూరు మండలం వరకు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సైకిల్ యాత్ర చేపట్టారు. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ సామాన్య ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సైకిల్ యాత్ర అనంతరం మూటకొండూరు మండలంలోని పలు ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతుల కష్టానికి తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న మండల ప్రజాపరిషత్ కార్యాలయం మరియు తహసీల్దార్ కార్యాలయం నిర్మాణ పనులను పరిశీలించి పనులను నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రజల సంక్షేమం మరియు ప్రాంత అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు. భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మూటకొండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. యువతకు స్ఫూర్తిగా నిలిచిన రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులర్పించి యువతకు స్ఫూర్తిదాయకం. టెక్నాలజీ రంగంలో, ఐటీ రంగంలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలకల్లా ముందు వరుసలో నిలిపినటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిని ఘనంగా నివాళులర్పించి ఆయన లేని లోటు భారతదేశంలో కొట్టొచ్చినట్టుగా కానుంది. ఈరోజు టెక్నాలజీ రంగంలో మరి ముందు చూపుగా ఆయన టెక్నాలజీ రంగానికి, ఐటీ రంగానికి పెద్దపీట వేసి ఇలా యువతకు ఎంతో ఉపాధి కల్పించినటువంటి ఆ మహనీయుడు ఆదర్శంగా యువత ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎలక్షన్ల కంటే ముందు ఈ భారతదేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచని చెప్పి ఎలక్షన్లు అయిపోయిన మరుసటి రోజు నుంచే రోజుగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి పేదోడిని అడ్డు విరుస్తున్నాడు. మరి అలా ఈ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల పేదోడి మీదనే గుదిబండగా మారుతుంది. వీటి వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి పేదోళ్ళకే భారం అవుతుంది తప్ప ఉన్నత వర్గాలకు ఎక్కడ కూడా ఇబ్బంది కాదు. మరి ఏదైతే మోడీ నిరంతృత్వ పాలనకు, నిరంకుశ పాలనకు నిరసనగా గత 10 రోజుల నుంచి ఆలేరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా డీజిల్, పెట్రోల్ బండ్లు వాడకుండా సైకిల్ ర్యాలీతోటి మొన్న యావట శ్రీ లక్ష్మణస్వామి పాదాల నుంచి సోమేశ్వర టెంపుల్ కొలంబ దాకా సైకిల్ యాత్ర చేయడం, ఈరోజు యావట స్వామివారి కాంచల మూటకొండూరు ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఎంపికైనటువంటి మోడీ గారు మరి రాజ్యాంగాన్నే మార్చాలే, మాకు 400 సీట్లు ఇరి రాజ్యాంగం మార్చంటే భారతదేశ ప్రజలు కర్రుగాల్చి వాత పెడితే అత్యవసర మెజార్టీ తోటి ఇలా అడ్డదారిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఇలా ప్రభుత్వం ద్వారా పేదోళ్ళని అడ్డు విరిసి రోజుకు డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుతున్నందుకు నిరసనగా ఒక నెల రోజుల పాటు పెట్రోల్, డీజిల్ బండ్లను అవాయిడ్ చేసి సైకిళ్ళ మీద, అవసరమైతే ఈవీఎంల మీదనే ఆలేరు నియోజకవర్గం మొత్తం తిరుగుతా అని చెప్పి మాట ఇచ్చి వారానికి ఒక మండలం మొత్తం కూడా స్ఫూర్తిగా మనందరం డీజిల్, పెట్రోల్ ధర తగ్గించేంత వరకు కూడా మోడీకి నిరసనగా ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఆ ద్వారా ఇవాళ మూటకొండూరు హెడ్ క్వార్టర్లో వివిధ కార్యక్రమాల్లో కూడా సైకిల్ ద్వారా రావడం, ఇక్కడ గ్రామ సర్పంచులు, మండల నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా దీంట్లో పాల్గొని దీన్ని దిగ్విజయం చేసినందుకు పేరున ధన్యవాదాలు.